ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఎమ్మెల్యే సీటు పోయేదానికి కారణం రాత్రి ఆ వెంకిగాడు చేసిన రచ్చే. అత్తయ్యా, అత్తయ్యా, పద. అయ్యో ఏమైనాది? అరే అదేంది? ఏమైనాది బావుగారు? చెవుల్లో ఆ పూలేంది? ఆ వెంకీగాడే పెట్టాడమ్మా. ఏంది చెవుల్లోనా? కాదత్తయ్య, లాకర్లో. అదమ్మా జరిగింది. లాకర్ మొత్తం ఖాళీగా ఉండడం ఏంది బావుగారు? పోగొట్టుకున్నోడు తెలివి కంటే కొట్టేసినోడు తెలివి చాలా గొప్పది కదమ్మా. అవునత్తయ్య, మనం ఎక్కడ కాజేస్తామని డౌట్ వచ్చి వాడు ముందే అక్కడి నుంచి అన్ని తీసి దాచేసి ఖాళీ బీరువా పెట్టాడత్తయ్య. లేకపోతే తాళాల గుర్తు పెట్టి రండ్రా పట్టుకొనరా అని ఆఫర్ ఇస్తారేంట్రా? నువ్వు ఇలా వచ్చావేంటి? నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చావంటే నువ్వు బెడ్రూమ్ లో పడుకుంది అంతా ఉత్తుతేరా. మరి మా డిక్కెళ్ళంట పిన్నులు గుచ్చింది. ఓ, ఆ బొమ్మ మాత్రం నిజమేరా. భద్రంగా తూచి తొండి, ఇదంతా మోసం. ఎరా మీరు చేసిందేంట్రా? ఏమంతా ఆ డబ్బు నగలు కొట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నన్ను పట్టిద్దాం అనుకుంటుండావా? అన్నన్నా, ఎంత అన్యాయం, ఎంత అధర్మం, ఎంత కుట్ర! ఇగో అబ్బి, నువ్వు మా దగ్గర నుంచి తెలియకుండా డబ్బు నగలు కొట్టేయడం ఉండాదే. అది అన్యాయం, అధర్మము. నువ్వు మా దగ్గర కొట్టేసిన అది మేము నీ దగ్గర తీసుకునేదానికి చూస్తున్నాం చూడు, అది తప్పే కాదు. అయినా ఇట్టా మా దగ్గర డబ్బులు కొట్టేసి 30వ రోజు ఆ డబ్బుతో మేనేజ్ చేసి పందెం గెలిసేద్దామనేనా నీ ప్లాన్ అంతా? చ అత్త, అంత చీప్ గా నేను ఆలోచించనత్తా. అలా అడ్డదారిలో నేను గెలవలేను, ఆ దారి వెతుక్కోను. మనదంతా ఫేస్ టు ఫేస్, డేర్ టు డేర్. ఆ డబ్బులోంచి ఒక్క నోటు ముట్టుకోకుండా, ఆ నగల్లోంచి ఒక్క ముక్క పట్టుకోకుండా, నా కండబలం, నా గుండె ధైర్యం, నా బ్లడ్, నా బ్రెయిన్ మాత్రమే వాడి పందెం గెలిచి చూపిస్తా. భయ్యా, అవసరం లేనప్పుడు నువ్వు ఆ డబ్బులు వాడినప్పుడు అవి నీ దగ్గర పెట్టుకుని అత్తయ్యని ఆడుకోవడం ఎందుకు భయ్యా? అవి ఇచ్చేయచ్చు కదా. అలా అసలు ఇవ్వడం కుదరదురా భద్రం. ఆ డబ్బులు, ఆ నగలు, వాటి లెక్కలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా తేల్చాలో వాటికో ముహూర్తం ఉంటది. అప్పటి వరకు అవి నా దగ్గరే భద్రంగా ఉంటాయి. ఈ విషయం నా ఆలపాటి అత్తకి అర్థమయ్యేలా చెప్పరా?
మ్మ్. మ్మ్. రాజు మళ్ళీ ఏమైంది? వెంకీ బాబు, మీరు చెప్పినట్టే మేమంతా చాలా మంది రైతులతో మాట్లాడాం. ఒక్కరంటే ఒక్కరు కూడా మన మిల్లుకు ధాన్యం ఇవ్వడానికి ఇష్టంగా లేరు బాబు. బావా బావా ఏమైంది పద్దు? బావా అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మనకి రెగ్యులర్ గా సరికిచ్చే దళారులంతా కాల్స్ చేసి ఈసారి మేము మీకు సరుకు పంపట్లేదు అని చెప్తున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఉన్నట్టుండి ఇలా జరగటమేంటి బాబు? వెంకీ బాబు, రైతులు దళారులు ఇలా మూకుమ్మడిగా ఇలా మొండి చేయి చూపిస్తే మన ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? ఆ, మీరేం భయపడకండి, నేనున్నాను. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఏంటి పకోడి, మొహం ఏంటి అలా మాడిపోయింది? ఏయ్, నీకేం తెలీదు, నువ్వు తప్పుకో. నాకెందుకు తెలీదు? నాకన్నీ తెలుసు. ఇటు రైతులు అటు దళారులు నీకు హ్యాండ్ ఇచ్చారు. అందుకే నీకిప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాక, వర్కర్స్ కి ఏం చెప్పాలో తెలియక నేను మాట్లాడతానని ఏదో చెప్పేసి వెళ్తున్నావు, అంతేగా? మా అమ్మ ఇంటర్వ్యూ ఇస్తుంటే నువ్వు మధ్యలో దూరి మిల్లు నేను నడిపిస్తాను, లాభాలు నేను తెప్పిస్తాను అని పెద్ద పిస్తాలాగా పకోడీ డైలాగులు చెప్పావు. తీరా చూస్తే నువ్వు చేసిందేంటి? ఇదేనా? ఇంతేనా? పెద్ద గెలుస్తాడంట, నన్ను మా మమ్మీ దగ్గర నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్తాడంట. ఫేస్ చూడు. ఏయ్, వెళ్ళవయ్యా. ఇదంతా దీని మమ్మీ పనే అయి ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఏం చెప్పి వాళ్ళని ఒప్పించాలి? చెప్తా. త్వరగా లోడ్ పంపించేస్తారా? తప్పకుండా వస్తుంది. సంక్రాంతికల్లా పంపించేస్తాం, మీరేం భయపడకండి. సరే.